టు న్యూస్. రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పుల్లింగ్ సంబంధించిన సమగ్ర నివేదికను అందజేయాలని జేసీ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. నేడు స్థానిక జిల్లా పరిషత్తులో డిప్యూటీ తహసీల్దార్లు సర్వేయర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జేసీ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జేసీతో పాటుగా సిడిఆర్ఏ అధికారి శ్రీకాంత్, డిఆర్ఓ నాగబాబులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ల్యాండ్ పోలింగ్ కు సంబంధించిన పలు విషయాలను ఈ సదస్సులో చర్చించారు. objections or suggestions, we will take over the land. The land in form number 9.23 under section rule number. ఇక్కడ నుంచి అథారిటీకి కొన్ని పవర్స్ వస్తాయి. శ్రీమతి కే then unit 13 ఐనమోలు వి శ్రీనివాసరెడ్డి తహసీల్దారు వేరే గ్రామాల నుంచి తీసుకెళ్ళినటువంటి ఒక విఆర్ఓ, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్నారు. 17 టీమ్స్ ఉన్నాయి. అట్ ద రేట్ ఆఫ్ 1 విలేజ్, ఒక విలేజ్ కి ఒక టీమ్ చొప్పున ఉంది. సో వాళ్ళు దే విల్ ఆల్సో డైరెక్ట్లీ వర్క్ విత్ యూ. దే విల్ బి వెయిటింగ్ ఎట్ ద విలేజ్ లెవెల్. సో అది మీరు రేపు విలేజ్ వెళ్ళగానే వాళ్ళు అది మీకు 1 hour టైంలో మీకు మీ టెలిఫోన్ నెంబర్స్, మీ పార్ట్నర్ యొక్క టెలిఫోన్ నెంబరు, మీ కొలీగ్ యొక్క టెలిఫోన్ నెంబరు, ప్లస్ టీమ్స్ ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి టీమ్స్, వాళ్ళ పేర్లు, వాళ్ళ టెలిఫోన్ నెంబర్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్స్, లేకపోతే ఆర్డీఓ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన టెలిఫోన్ నెంబర్స్, అవన్నీ కూడా మీకు ఒక ఫార్మాట్ లో మీకు అందజేయబడుతుంది. వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ టుమారో ఇస్ దట్ తర్వాత దాంట్లో ల్యాండ్ పూలింగ్ లో భాగంగానే ఈ మాస్టర్ ప్లాన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ల్యాండ్ పూలింగ్ కంప్లీషన్, తర్వాత యాక్చువల్ కన్స్ట్రక్షన్స్ మొదలవడం. కన్స్ట్రక్షన్ కూడా దాదాపు మనకి 1 year అట్లాగా పట్టచ్చు, 1.5 years అట్లీస్ట్ కోర్ స్ట్రక్చర్స్. సో ఇవన్నీ కూడా మనము చాలా ర్యాపిడ్ పేస్ లో రోల్ అవుట్ చేస్తాము. సో ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ లో ఇది స్టార్ట్ చేసేటటువంటి ప్రక్రియలో మీరు అందరూ కూడా భాగస్వాములు. సో మీతో ఇది మొదలవుతుంది. మీరు సక్సెస్ఫుల్ గా ఇది షార్టెస్ట్ పాసిబుల్ టైంలో మనం అనుకున్న షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేస్తే ఇక ఆటోమేటిక్ గా మనకి ప్రాసెస్ ఇంకా తర్వాత ఛాలెంజెస్ పెద్దగా ఏముండవు. ఇది మేజర్ ఛాలెంజ్. అందువల్ల మీ ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్పీరియన్స్ తహసీల్దార్స్ అందరినీ కూడా సిసిఎల్ ఆఫీస్ లో అడిగి ఐడెంటిఫై చేసి పిక్ చేయడం జరిగింది. ఎవరు కూడా మనకి ఇబ్బంది ఉన్నటువంటి తహసీల్దార్స్ కానీ లేకపోతే వర్క్ అయినటువంటి తహసీల్దార్స్ ఎవరిని కూడా వద్దు. డెడికేటెడ్ గా వర్క్ తెలిసినటువంటి తహసీల్దార్, సిన్సియర్ గా పనిచేసేటటువంటి డిప్యూటీ కలెక్టర్స్ కానీ తహసీల్దార్స్ కానీ మనం అడిగినప్పుడు సిన్సియర్ ఆఫీస్ మొత్తం అందరినీ కూడా మిమ్మల్ని ఐడెంటిఫై చేసింది. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ అకేషన్ కి గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్స్ కానీ మన అల్టిమేట్ గా ఇది మనం పట్టుకునేది మన ఓన్ స్టేట్ కోసం కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ మీరందరూ కూడా చేరుకుంటారని చెప్పి ఆశిస్తాం. 2012 నవంబర్ నుండి జరగాల్సిన వేతన సవరణను అమలు పరచాలని కోరుతూ నేడు బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. గతంలో పలుమార్లు సమ్మె చేసినప్పటికీ ప్రభుత్వం గాని బ్యాంక్ అసోసియేషన్ గాని స్పందించకపోవడంపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారు స్పందించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఇతర రంగ వేతన పెరుగుదలతో పోలిస్తే తాము డిమాండ్ చేసేది ఎక్కువేమీ కాదని ఉద్యోగులు తెలిపారు. గడిచిన సంవత్సరాలలో బ్యాంకుల తలసరి లాభాలు గణనీయంగా పెరిగినప్పటికీ ఉద్యోగుల వేతనాలు పెంచడానికి బ్యాంకర్స్ అసోసియేషన్ సుముఖంగా లేకపోవడాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యాజమాన్యం వైఫల్యం, ప్రభుత్వ అసమర్థత వలన బ్యాంకుల్లో పేరుకుపోయిన రుణాలను సాకుగా చూపడం సరికాదని, ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయవలసిన బాధ్యత యాజమాన్యానిదేనని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, లేకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియాతో బ్యాంకు ఉద్యోగుల సంఘ నాయకులు ప్రసాద్ మాట్లాడారు. ఒప్పందం గత 2012 నవంబర్ నుంచి కూడా జరగాల్సి ఉంది. అలాంటి వేతన సవరణ ఒప్పందం మేము ఎన్ని గ్యాస్ స్టేషన్లు చేసినా, ఎన్నిసార్లు స్ట్రైక్ నోటీసులు ఇచ్చినా ఇంతవరకు గవర్నమెంట్ కానీ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కానీ స్పందించకుండా మా డిమాండ్లకు ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా
వాళ్ళ యొక్క అడమెంట్ యాటిట్యూడ్ తోటి మాకు వచ్చే వేతన సవరణని చేయకుండా ఇంతకాలం కాలయాపన చేస్తూ వచ్చారు. మేము డిమాండ్ చేస్తున్నది ఏమీ లేదు. మిగతా ఆర్గనైజేషన్స్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, మిగతా డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళకి ఎంతైతే జీతాలు ఉన్నాయో మేము పడే కష్టానికి తగ్గట్టుగా మా వేతన సవరణ జరగాలని కోరుకుంటున్నాం. మాకు వాళ్ళతో పాటుగా ఇవ్వాలని ఆలోచిస్తున్నాం, ఇవ్వమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కూడా పట్టించుకోకుండా వాళ్ళ యొక్క మొండి ధోరణితో ఎన్పిఎల్ అని చెప్పేసి రాణి బాకీలు, ఉండి బాకీలు అని చెప్పేసి వాళ్ళ అడమెంట్ యాటిట్యూడ్ తోటి మా వేతన సవరణ ఒప్పందం జరగకుండా ఇంతకాలం కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ముందు ఈ సమ్మెను తీవ్రతరం చేసి రేపు రాబోయే రోజుల్లో ఇండిఫరెంట్ స్ట్రైక్ కూడా వెళ్ళడానికి మేమందరం కూడా ఆలోచిస్తున్నాము. కాబట్టి మేమందరం కూడా మా కస్టమర్స్ చేసే విజ్ఞప్తి ఏంటంటే మాతో సౌహృదంతో మా యొక్క కోరికల్ని, డిమాండ్ని వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పేసి మాకు తోడుగా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. కుల వృత్తులు చేసుకునే వారికి ప్రభుత్వం పలు రాయితీలతో కూడిన రుణ సౌకర్యం కల్పిస్తుందని చెప్తున్నా అవి నోటి మాటలుగానే మిగిలిపోతున్నాయని ఆ సంఘం జేఏసీ నాయకులు ఆరోపించారు. నేడు నగరంలో జరిగిన కుల వృత్తుల సంఘ సమావేశంలో పాల్గొన్న నాయకులు అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తమ సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అర్హులైన లబ్ధిదారులకు రుణ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కుల వృత్తుల సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కుల వృత్తులను పోషిస్తున్నాము, గవర్నమెంట్ కోట్లాది రూపాయలు గ్రాంట్ చేస్తున్నాము అని చెప్తున్నారు. ఆ చెప్పే మాటలన్నీ కూడా పేపర్లకే పరిమితం అయిపోతూ ఉన్నాయి. లబ్ధిదారులకు ఏ విధమైనటువంటి రాయితీలు అందట్లేదు. ఇక్కడ బ్యాంక్ లింకేజ్ అంటున్నారు, ఆధార్ కార్డు అంటున్నారు. ఆధార్ కార్డు ఉంటే ఏదైనా కూడా సమస్య పరిష్కారం చేస్తాం, ఇంకేది అవసరం అంటున్నారు. కానీ ఆధార్ కార్డు ఉన్నా కూడా రేషన్ కార్డు కావాలంటున్నారు. బ్యాంక్ వాళ్ళు మాత్రం బినామీ పేర్లకి వాళ్ళ ఎమ్మెల్యేలకి, మంత్రులకి సిఫార్సు చేసినటువంటి వాళ్ళకి లోన్ ఇస్తున్నారు తప్ప నిజమైనటువంటి లబ్ధిదారు కూలీలకి ఈ లోన్లు ఇవ్వకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విధానాన్ని మారాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పొలిటికల్ కేసు వాళ్ళ సమావేశం నిర్వహించి వాళ్ళు తగు విధమైనటువంటి చర్యల్ని గవర్నమెంట్ వాళ్ళు తీసుకోవాల్సిన డిమాండ్ చేస్తూ QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజధాని ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదాల వెనుక వైసీపీ నాయకుల హస్తం. టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవీఎస్ఆర్ ఆంజనేయులు. వచ్చే నెల 3వ తేదీన నగరంలో జరగనున్న బీసీ సంక్షేమ సంఘ సదస్సు. హాజరవనున్న రాజకీయ ప్రముఖులు. జనవరిలో జడ్పీ షాపింగ్ కాంప్లెక్స్ల నిర్వహణకు ఓపెన్ ఆప్షన్. జడ్పీ చైర్పర్సన్ జనీమోన్. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.